జై వీర బ్రహ్మజై గోవింద మాంబజీ. ఒక తత్వం చెప్తూ స్వామి రాసింది. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి బ్రతుకుతే బ్రతక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యం. తప్పుతోవల పోవు వారల చప్పరించే బింగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి బ్రతుకుతే బ్రతక నేర్చేరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరా జూమిన్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడక్కడ భగవానుడు అవతరించి అధర్మాన్ని నిరోధిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు. ఎప్పుడైతే అధర్మం విచ్చలవిడిగా పెరిగిపోతుందో, దుష్టశక్తులు ఉద్భవిస్తాయో అక్కడక్కడ ధర్మ మళ్ళా నిలబెట్టడానికి భగవంతుడు అవతారం తీసుకుంటాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో కులాల పేరిట, మతాల పేరిట అరాచకాలుగా జరుగుతున్నటువంటి సందర్భం. కలికాలంలో కలిమాయా శక్తుల వలన ప్రతి ఒక్కరి మనసులో ఆ దుష్టబుద్ధి, ఆ అధర్మం అనేటువంటిది నాటుకుపోయింది. అలా నాటుకుపోవడం వలన కేవలం మనుషులను సంహరించడం కాదు, సంస్కరించడం వలనే మార్పు వస్తుందనేటువంటి ఉద్దేశంతో కాలజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేసుకుంటూ 16వ శతాబ్దంలో 400 సంవత్సరాల నుంచి, అంటే ఆ కాలం నుండి ఇప్పటి వరకు మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎన్నో గుడులు, మఠాలు, ఒక్క ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా గుడులు కట్టడం జరిగింది. ఈ గుడులు కట్టిన, మఠాలు కట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతార ప్రయోజనం ఒకటే: అధర్మం నశించాలి, దుష్టబుద్ధి పోవాలి. మరి ఎలా పోతుంది? కేవలం జ్ఞానంతోనే పోతుంది. మరి ఆ జ్ఞానాన్ని అందించడానికే కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ కాలజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఈ గుడులు కానీ, ఈ మఠాలు కానీ ఒక పవర్ సెంటర్గా ఉపయోగపడుతున్నాయి. మరి ఆ కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్ల వ్యక్తులకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, వారిలో భక్తి మార్గం మరియు ముక్తి మార్గం అనేటువంటిది ఉద్భవిస్తుంది. అలా ఉద్భవించడానికి ప్రేరేపించేది కాలం. అంటే కాలాన్ని అర్థం చేసుకోవడానికి కాలజ్ఞానం, ఆత్మని అర్థం చేసుకోవడానికి ఆత్మజ్ఞానం. ఈ కాలజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని మనకు అందించడానికి మనలో కలగాల్సినటువంటి ఆ భక్తి భావం మరియు ప్రతి మనిషి పొందాలనుకునేటువంటి ముక్తి. ఆ భక్తి మార్గం, ముక్తి మార్గమే ప్రతి మనిషికి కావాల్సినటువంటి లక్ష్యం. 400 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి గుడులు, మఠాలు ఏర్పడ్డాయి. అందులోనే ఒక ప్రముఖమైనటువంటి గుడి బ్రహ్మగిరి. అంటే బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్యపల్లె, కడప డిస్టిక్లో ఉంటే, ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో బ్రహ్మగిరి అనేటువంటి ఆలయం చేవెళ్ళ మండలంలో ప్రముఖంగా ఉన్నటువంటి ఆలయం. సో ఆ ఆలయానికి వ్యవస్థాపకులు, అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఆ గుడి యొక్క ప్రాముఖ్యత మరియు ఆ గుడి ద్వారా బ్రహ్మంగారి యొక్క ప్రచారం, అంటే బ్రహ్మంగారు రచించినటువంటి కాలజ్ఞాన, ఆత్మజ్ఞానం యొక్క ప్రచారం, ఆయన యొక్క అవతార ప్రయోజనంని నెరవేర్చడానికి భక్తులుగా ఏం చేస్తున్నారో మనం వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు దయానంద స్వామి వారు. నమస్కారం దయానంద స్వామి వారు. నమస్కారం స్వామి, చెప్పండి, బ్రహ్మగిరి క్షేత్రం స్థాపించడానికి గల కారణం ఏమిటి? అంటే చిన్నప్పుడు నేను స్కూల్కి పోయి 7th క్లాస్ చదువుకుంటున్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు తెచ్చినటువంటి కాలజ్ఞాన బుక్స్ ఉండేవి అనమాట. అయితే స్కూల్కి వెళ్ళి రాగానే అవి ఆ తత్వాలు చదువుకునేవాడిని. చెప్పలేదంటనకపోయారు, ఈశ్వరీదేవిని నేను నమ్ముతానే, ఇవన్నీ చదివి చూస్తుంటే ఒకరోజు, ప్రతిరోజు 7th నుంచి 10th క్లాస్ వరకు రాత్రిపూట మొత్తం ఇవే చదివేది. అయితే ఒకసారి ఎందుకో బ్రహ్మంగారి మఠం పోవాలని కల వచ్చిందనమాట. అయితే నేను ఇంకా కొందరు అనుకొని స్వామి మఠానికి పోయినాను. ఎందుకో కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి మఠం, ఆయన జీవ సమాధి ఉందంట, చూద్దామని పోయిన తర్వాత ఆ జీవ సమాధి చూసి అక్కడి నుంచి ఆ మఠం అంతా తిరిగి వచ్చే వరకు మనసులో ఒక స్వామి గుడి కడితే బాగుంటది అని నా కోరిక. కానీ అప్పుడు నా ఏజ్ చాలా తక్కువనే, 16-17 సంవత్సరాలే ఉంటది. ఆ టైంలో గుడి కట్టాలన్నా నా మాట ఎవరు విన్నారు? అమ్మ, నాన్న వాళ్ళు, నాయన వడ్రంగం పనిచేస్తారు. ఆ టైంలో మా నాన్నగారు ఒక మెడ్జగూడ అనే స్టేజ్ దగ్గర ఒక ఇల్లు కట్టుడు అనమాట. ఇల్లు కట్టుడు అంటే వేరే ఇల్లు కట్టేది.
కట్టే. గోడలు పెట్టడము, ఒడ్ల పని చేయడము, దూలాలు, తలుపులు. ఓకే. అట్లా మిర్జాగూడ ఏరియా లోపల ఆయన ఒక 2 ఇండ్లు కడుతుంటే నేను టిఫిన్ తీసుకొని పోయేవాడిని. టిఫిన్ తీసుకొని పోయి వచ్చి ఇస్తుంటే ఒకసారి అనుకోకుండా ఆ గుట్ట పైన నా దృష్టి పడ్డది. ఆ గుట్ట మీద ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఎవరో కూర్చున్నట్టు. ఓకే. ప్రతిరోజు మా ఇంట్లోకి పోయినా కూడా ప్రతిరోజు ఆ గుట్ట నాకు మతిలో వస్తుండేది. ఇట్లా టిఫిన్ ఇచ్చిన తర్వాత నేను మా నాన్న ఇది చేయి అది చేయి నాయన ఆ తొల్లు గట్ట అంటే అవి పనిడ్చి పెట్టి ఆ గుట్ట మీదకి పోయి బ్రహ్మంగారి మూలమంత్రాన్ని అక్కడ ఒక అరగంట గంట ధ్యానం చేసుకుంటూ పోయేవాడిని. ఇట్లా ఒక వరుసగా వారం రోజులు చేసేవాడిని. వారం రోజుల తర్వాత మా ఇంటికి వచ్చినాక ఆలూరులో ఉన్న మిర్జాగూడ గుట్టనే కనిపించేది. మిర్జాగూడ గుట్ట మీదకి వచ్చినా ఎప్పుడు అది తిరిగేది. అప్పుడు మా నాన్నగారితో, నాన్న ఇక్కడ ఏదో ఆ గుట్ట పైన ఎవరో కూర్చున్నట్టు కనబడుతుంది అంటే ఎవరో అంటే బ్రహ్మంగారు రూపమే, ఆకారం అంతా ఒక సాధువు లెక్క ఉంటాడు. అక్కడ గుడి కట్టాలంటే హే మన ఆలూరు అక్కడ ఎందుకు గుడి లేదేం లేదు నాన్నగారు అనేది. లేదు లేదు నాకైతే రోజు రాత్రి అయితే రోజు అదే వస్తుంది అంటే మా నాన్నగారు ఒకనాడు సరే వీడు ఇట్లా అంటుండని చెప్పి ఒక మంచి రోజు చూసి గురువారం రోజే వచ్చి ఒక నీళ్లు టెంకాయ గుమ్మడికాయ తీసుకొని పోయి ముహూర్తం చేసి టెంకాయ కొట్టడం జరిగింది. ఎవరిని పర్మిషన్ అడగలే. అది ఆ స్థలంలో నాకు ఎవరో ఒక రూపం కనబడుతుంది స్వామిది. ఆ రూపంలో స్వామి గుడి కట్టాలి, అది చిన్నపిల్లలు గుడి కట్టాలన్నట్టు నా కోరిక. నాన్న ఎట్లా ఇండ్లు కడుతుండు కాబట్టి మనమే ఒక లారీ గణేటి తెచ్చి అది తెచ్చి గుడి కట్టాలనుకుంటే సరే అని ఆయన. ఏ సంవత్సరంలో కట్టారు? ఇది 1997లో 1977 నాకు ఆ గుట్ట పైన ఎక్కాను. ఎక్కి అక్కడ ఆయనతో అప్పుడు 97లో ఆయన ముహూర్తం చేసి టెంకాయ కొట్టాడు. కొట్టినెంబడే ఒక మామూలుగా బునాదులు తీయడం అంటే ఆయన ముగ్గులు పోసుడు గుడ్లు కట్టడం అన్ని ఆయనకి వచ్చు, వేరే వాళ్ళని అడిగేది ఏం లేదు. ముహూర్తాలు చేయాలన్నా కూడా ఆ చుట్టుపక్కల ఊళ్ళో నాన్నే వచ్చేవాడు. సో 1997లో గుడి స్థాపించిన నాటి నుంచి మీరు ఇదే వస్త్రాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్వామి యొక్క కాలజ్ఞానం చదవడం. ముందు 1997 కంటే ముందు మామూలుగా నేను స్కూల్కి పోయి 10th క్లాస్ వరకు చదువుకొని మామూలుగా నాకు అప్పుడు అప్పటికైనా చదువుకున్న టైంలో నాకు 97 నుంచి కంప్లీట్ ఇదే. ఇక బ్రహ్మంగారి గుడి కట్టాలంటే మా నాన్నగారు చేయడం సరే అని చెప్పడం, ఆయననే పూనుకోవడం, ఆయననే అన్ని పనులు వస్తాయి కాబట్టి ఆయన గుడి కట్టి మామూలుగా గుడి కట్టిన తర్వాత ఒక 97లో మొదలుపెట్టి 98 కలనే ప్రతిష్ట. ఒక సంవత్సరంలోనే గుడి కట్టడం అంటే గర్భగుడి మాత్రం కట్టాము. గుడి చుట్టూ 12 గజాలు ఎటు పందిరేసేవాళ్ళం. పందిరేసి అట్లా పూజలు చేసుకుంటూ వచ్చేది. అప్పటికి చుట్టుపక్కల ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు వస్తే రోజు కూడా నేను కాలజ్ఞానం చదవడం. అంటే ఆ గుడి కట్టినటువంటి స్థలము మీదేనా? మాది కాదు, గవర్నమెంట్ది. ఆ గుడి కట్టిన తర్వాత కొద్ది రోజులకు నేనే ఇంద్రారెడ్డి అనుకోవడం ఏంటంటే ఇట్లా బ్రహ్మంగారి గుడి కడితే సరే నేను వస్తానని చెప్తాను. ఆయన అనుకోకుండా ఒక నా టైం ఇచ్చి రావడం, ఇక్కడ గుడి కడితే మంచిదే, బ్రహ్మంగారి గుడి మన ఏరియాలో లేదు కట్టండి, కడితే మంచిగా ఉందని ఆయన ఎంఆర్ఓకి చెప్పడం. అప్పుడు ఎంఆర్ వెంటనే 5 ఎకరాల స్థలం ఇవ్వడం. ఇంద్రారెడ్డి అంటే సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు నాకు 5 ఎకరాలు ఆ గుడికి 5 ఎకరాలు ఇవ్వాలని ఆయన నోటితో చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంబడే ఎంఆర్ అప్పటిదప్పుడే చెప్పిన 6-10 రోజులకి మనకు సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ ఇచ్చిన వెంబడి అసలు సర్టిఫికేట్ గుడి ఏది లేకముందు గుడి కట్టినాం, పూజలు చేస్తూనే ఉన్నాం. ఇక పూజలు చేసినాక ప్రతి రోజు కూడా శ్రావణ మాసం వచ్చిందంటే కాలజ్ఞానం రోజు చదివి చెప్పడం. బ్రహ్మంగారు జననం నుంచి ఆయన జీవ సమాధి వరకు 40 days కాలజ్ఞానం చదివి లాస్ట్ శ్రావణ మాసంలో బ్రహ్మంగారి పూజ పెట్టి అన్నదానం చేయడం. ఇట్లా నేను 97 నుంచి చేసుకుంటూ వస్తున్నా. 97 నుంచి ఇప్పటి వరకు దాదాపు 27 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నా. సో 27 సంవత్సరాలలో 97 నుంచి ఇప్పటి వరకు ఆ గుడిలో అంటే సౌకర్యాల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అంటే ఎవరెవరి ఇంటర్ఫియర్ కానీ లేకపోతే వేరే వాళ్ళు అంటే మీరే చేసుకుంటూ ఉన్నారా, లేకపోతే సామాన్యంగా డెవలప్మెంట్ లో మీ పాత్ర కానీ మీ ఇంకా ఇతరుల పాత్ర ఎలా ఉంది? అంటే ఆ గుడి అంటే స్వామి గుడికి పూజ చేసుకోవడం, మొక్కడం, పోవడం, రావడం. అంటే ఏదన్నా పూజ వచ్చింది అనుకోండి అందరు కూడా సహాయం నాకేంటంటే స్వామి పూజ వచ్చినప్పుడు తలా ఒక చేయడం అది ఇది జరుగుతుంటది. ఇక గుడికి మనం చేయాలంటే సాధ్యమైనంత వరకు దాన్ని డెవలప్ తీసుకురావాలి. 5 ఎకరాల స్థలం ఉంది, ఫినిషింగ్ వేయాలి, గుడి కట్టాలి, ఇంకా నిత్యాన్నదానం కూడా చేయాలనే కోరిక నాకు. కానీ అవన్నీ చేయాలంటే కుదరంటే ఎవరు చేసినా చేయకున్నా మనం స్థాపించినాం కాబట్టి నిత్య ధూపదీప నైవేద్యము, నిత్య పూజ, సంవత్సర వార్షికోత్సవం మన ఫ్యామిలీతో చేయాలని ఎక్కువ శాతం నేనే బరివేసుకొని చేయడం అనమాట. ఇక దానికి డెవలప్ చేయాలంటే కూడా ఎక్కువ మా నాన్నగారు కానీ ఆయన కష్టపడ్డ ఆస్తులు కానీ అవిటితో చేయడమే ఎక్కువ జరిగింది. కాకపోతే ఈ మధ్యలో కొంతమంది స్వామిని నమ్మిన వాళ్ళు ఇంకా అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే
ఈ మధ్యనే స్వర్ణలతారెడ్డి, రఘువీర్ రెడ్డి అని ఈ గుడి డెవలప్ అయితే ఆడ ఓల్డ్ ఏజ్ హోమ్ కడితే బాగుంటది. నిత్య కళ్యాణం పచ్చతోరం లేకుంటది. అది ఒక బాగుంది. బ్రహ్మగిరి అంటే ప్రశాంతత. అవును, అక్కడ నేను కూడా బ్రహ్మగిరికి అనేక సందర్భాల్లో రావడం జరిగింది. అక్కడ వచ్చి సో ఫ్రెండ్స్, బ్రహ్మగిరి క్షేత్రం అనేటువంటిది మనకు హైదరాబాద్లో అతి సమీపంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఆహ్లాదకరమైనటువంటి ఆ చెట్ల మధ్యలో ఒక కొండ పైన అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా బ్రహ్మగిరి క్షేత్రానికి వెళ్ళాలి అంటే అటువైపు అంటే హైదరాబాద్ నుంచి మోయినాబాద్ దాటిన తర్వాత చేవెళ్ళ దాటిన తర్వాత చేవెళ్ళ నుంచి 7 కిలోమీటర్లు. సో చేవెళ్ళ నుండి 7 కిలోమీటర్లు. సో తప్పకుండా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్సనల్గా నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది.